మేము అడిగిన క్వశ్చన్స్ కాకుండా ఇంకా నీ చిన్నతనంలో ఏమన్నా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? ఏ విషయం గురించి అయినా, ఏదైనా నీకు గుర్తున్న మెమరీస్ కానీ జ్ఞాపకాలు ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు, చిన్ననాటి జ్ఞాపకం. మాకు అన్నీ తెలియదు కదా, నీ ఇచ్చట నువ్వేమన్నా చెప్పాలనుకున్నావు గుర్తున్నాయి? మా నాన్న వాళ్ళు 2 అన్నదమ్ములు. మా నాన్నకు మేము 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఉండి, మా చిన్నాన్నగారికి పిల్లలు లేకపోవడం వలన నన్ను దత్తత తీసుకోవడం జరిగింది. అందరం కలిసే ఉందాం కానీ ప్రత్యేకంగా వాళ్ళు నన్ను ఒక విధంగా, ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మా నాన్నగారు వాపసు తీసుకోవడం జరిగింది. అదే నాకు టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు మా నాన్నగారు అసలు వెంకటరామయ్య గారు అయితే, మా చిన్ననాన్న ఏవైతే తీసుకున్నాడో తన పేరే నా స్కూల్లో తన పేరే రిజిస్ట్రేషన్ అయ్యింది. అతని పేరు బ్రహ్మయ్య గారు, అతని భార్య రత్నమ్మ గారు. ఇప్పటికీ తండ్రి పేరు వెంకటరామయ్య అని కాకుండా బ్రహ్మయ్య అనే ఉంది, అదే కొనసాగిస్తుంది. తర్వాత మా తోటి పిల్లలతో ఎంతో సరదాగా వేసవి సెలవులు వచ్చినాయంటే ఎంతో సరదాగా అప్పుడు తాటికాయలను కట్ చేసిన కాయలను ఒక బండి మాదిరిగా చేసి ఆ ఒక కర్రతో నెట్టుకుంటూ మరి ఆటలు ఆడుకునేవాళ్ళం. తర్వాత ఇది చిన్నతనంలోని మా ఊళ్ళో ఉన్నటువంటి ఇతర కులస్తులైనా కానీ ఎంతో ఆప్యాయంగా ఒక బంధుత్వాన్ని ఉన్నటువంటి సంబోధన కానీ అట్లా అన్న అని తల్లి ఎంతో ఒక బంధుత్వంలో ఉండేటువంటి అనుబంధాలతోనే మా జీవితం గడిచింది. చాలా సంతోషంగా జరిగింది అప్పటి వరకు. ఆ తర్వాత కరీంనగర్ రావడం జరిగింది. ఈ కరీంనగర్ మాకు జిల్లా. ఈ కరీంనగర్లో నేను నా విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విద్యాభ్యాసం గురించి తర్వాత మాట్లాడుతున్నాం. నువ్వు పుట్టినప్పుడు కానీ నువ్వు చిన్న ఉన్నప్పుడు కానీ నీ ఫైనాన్షియల్ కండిషన్ అంటే ఆర్థిక పరిస్థితులు ఎట్లుండేటి వాటి గురించి, అంటే నువ్వు ఇప్పుడు కొన్ని పైసలు సేవ్ చేసుకున్నాడు కానీ అట్లా ఉంటాయి కదా, అట్లాంటి ఆర్థిక పరిస్థితులు ఎట్లుండేటి? మాది మొదటి నుంచి కొంచెం పెద్ద కుటుంబమే, జాయింట్ ఫ్యామిలీ. ఆర్థిక పరిస్థితులను అనేటువంటివి మాకు అంత పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు. ఎంతో పొదుపుగా ఎన్నో కండిషన్స్ తోటి మా నాన్నగారు మా తల్లిగారు జీవితాన్ని కొనసాగించడం మూలాన ఏనాడు కూడా పెద్దగా ఆర్థికంగా మేము సఫర్ అయిందనేటువంటిది అయితే నాకు జ్ఞాపకం లేదు. చాలా సంతోషకరమైనటువంటి జీవితం. ఒడిదొడుకులు అనేటువంటివి కానీ ఇటువంటివి ఏమీ నేను అయితే పరిశీలించడం జరగలేదు, నాకైతే తెలియదు. ఇంకా మీ నాన్నగారు ఎప్పుడైనా కొట్టిండ్రా నిన్ను? తిట్టేటోళ్ళ, స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళ? ఇక మా నాన్నగారు మా తల్లిగారు కొట్టడం తిట్టడం అనేటువంటి చిన్నతనంలో ఏదో జరుగుతూనే ఉంటవి. అది ప్రతి ఒక్కరికి అనుభవమే. ఏమో ఒకటి నా చిన్నతనంలో ఒక పద్యం చెప్తుండే మా సారు, మా గురువు గారు, నవాబు దొరబాబు నవాబు కొడుకైన బుగ్గల మెతుపంది బుద్ధి రాదు అనేటువంటి ఒక పద్యాన్ని నేర్పించాడు. ఇప్పటికీ దాన్ని నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నా ఉద్యోగ జీవితంలో కూడా అది పిల్లలకి చెప్పి ఏదైనా విషయంలో ఉంటే కొంచెం ఖండించి వాళ్ళని దండించి ఆ సన్మార్గంలో పెట్టడానికి అది ఎంతగానో ఉపయోగపడ్డది. చిన్నతనం మొత్తం అయిపోయింది, ఇడికి ఆపేసి ఈ ఎడ్యుకేషన్ గురించి నువ్వు సెకండరీ స్కూల్ 8th 9th 10th
అదే మల్టీపర్పస్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎక్కడ? బహుళార్థ సాధక పాఠశాల సెకండ్ మల్టీపర్పస్ అని అందరు దాన్ని. 10th క్లాస్ అక్కడనే సర్టిఫికేట్ తీసుకున్నాం. 12th 9th to 12th బోర్డ్ ఎగ్జామ్స్ 12th ఉంటుండే నాకు. అయితే నువ్వు చిన్న ఉన్నప్పుడు కానీ నీ 8th 9th 10th వచ్చినప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? నాది 8వ తరగతి వరకు కరీంనగర్లో మిడిల్ స్కూలు ఉండే, అందులో చదివిన తర్వాత 9వ తరగతి పోయిన తర్వాత 10వ తరగతి నుంచి ఆప్షనల్ ఉంటుండే. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా సబ్జెక్టు సంబంధించినటువంటి విషయంలో బైపీసీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుండే కాబట్టి నేను బైపీసీ తోటి నా సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత అదే బయాలజికల్ సైన్స్తో నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. నాకు ముఖ్యంగా కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు దానిలో మంచి ప్రావీణ్యత కూడా ఉంది, మంచి పట్టు ఉన్నది.